పెద్దపల్లి జిల్లా సిఐటియు ఆఫీస్ బేరర్స్ సమావేశం ఈ రోజు గోదావరిఖని శ్రామిక భవన్ లో కామ్రేడ్ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిగాజీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇకనైనా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, కార్మికుల ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, డి కొమరయ్య, సహాయ కార్యదర్శులు జి జ్యోతి, ఎం రామాచారి, సిహెచ్ అరవింద్, సివెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో సిగాసి పరిశ్రమలో రియాక్టర్ వేలి 52 మంది చనిపోవడం, 34 మంది క్షతగాత్రులై వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మంది శవాలు కూడా దొరకకుండా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, క్షతగాత్రులైన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇచ్చే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, వాళ్ళు పూర్తిగా కోలుకునేంత వరకు వైద్యం చేయించాలని, జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రమాదాలు జరగడానికి ముందు ఒక్కరోజు ముందు ఈ సిగాచి పరిశ్రమ ఐఎస్ఓ నుంచి సర్టిఫికెట్ కూడా తెచ్చుకుంది. సర్టిఫికెట్ తెచ్చుకున్నాక 24 గంటల్లోనే ఈ ప్రమాదం జరిగిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ఇన్స్పెక్షన్ ఇట్లాంటివి కూడా ఉన్నాయో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మొత్తం పరిశ్రమల అధిపతులకు, యజమాన్యాలకు ఊడియం చేసేటువంటి పద్ధతుల్లో సరళీకరణ విధానాల పేరుతోటి ప్రభుత్వాలు మొత్తం అన్ని రక్షణ చర్యలు, భద్రతా చర్యలు, అదేవిధంగా వాళ్ళ సంక్షేమం అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు పరిశ్రమ అధిపతులకు జీవ ఉజురు అనుకుంటా